దేశాన్ని మతపరంగా విభజించేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర. దీనిపైన కాంగ్రెస్ స్పష్టంగా చెప్పాలి. మతపరమైనటువంటి రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది కాంగ్రెసా కాదా? ఈ దేశాన్ని మతపరంగా విభజించింది ఎవరు? ఇది చరిత్రకు సంబంధించినటువంటి రెండు ప్రశ్నలు. చరిత్రలో భారతదేశాన్ని మతపరంగా రెండు ముక్కలు చేసినటువంటి వాళ్ళు ఎవరు? 1947లో దేశ విభజనకు ముందు ఏ పక్షాల ఓటింగ్ను పెట్టుకున్నారు? ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశంలో ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలనా వద్దా అని ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ప్రదేశాలలో ఓటింగ్ పెడితే 90% మంది ముస్లింలంతా కూడా ఈ దేశం ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలని మద్రాసులో ఉండేటోడు, హైదరాబాద్లో ఉండేటోడు, లేకపోతే కేరళలో ఉండేటోడు, మైసూరులో ఉండేటోడు, ఇట్లా అప్పుడున్నటువంటి ప్రావిన్స్లలో ప్రతి చోట ఎక్కడెక్కడైతే ముస్లింల జనాభా ఎక్కడ ఉందో అక్కడ ఓటింగ్ నిర్వహించింది. ఆ ఓటింగ్ నిర్వహిస్తే దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెజారిటీ అంటే 90% పైగా ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలని ముస్లింలు అప్పుడున్నటువంటి సంఖ్యలో అందరూ చెప్పారు. అయిపోయింది. ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసిరు. సరే, ఇప్పుడు 3 ముక్కలు అనుకోండి. అప్పుడైతే 2 ముక్కలు, ఈస్ట్ పాకిస్తాను, వెస్ట్ పాకిస్తాను రెండు ఒకటే దేశం కింద ఉండేటి కాబట్టి 2 దేశాలుగా విడిపోయి 2 ముక్కలైన తర్వాత విషయం ఏమిటంటే, ఎవరైతే ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలని ఓటేసిరో హైదరాబాద్లా, మద్రాసులా, మైసూర్లా, లేకపోతే జునాగఢ్లా, అలీగఢ్లా, ఇక్కడ అక్కడ వాళ్ళందరూ మళ్ళీ ప్రత్యేకంగా పాకిస్తాన్కి వెళ్ళిపోలే. వాళ్ళు ప్రత్యేక దేశం కావాలనే భావన కలిగినటువంటి వాళ్ళందరూ ఈ దేశంలోనే కొనసాగినటువంటి మాట నిజమా కాదా? ఎందుకు దీన్ని అట్లనే కొనసాగించిరు? దీని వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటి? ఈ తప్పిదం ఎవరిది అనేటువంటి అంశం పైన కూడా చరిత్రలో ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలారా, కేవలం తినడము, ఉచిత పథకాలు మాత్రమే కాదు, ఈ చరిత్రను కూడా తెలుసుకుందాం. 1947లో దేశ విభజన, మన దేశానికి స్వతంత్రం రాకముందు జరిగినటువంటి దేశ విభజన, ఒక 5-6 ఏళ్ల పాటు మహమ్మద్ అలీ జిన్నా ఎవడు, ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ ఏమిటి? ఆ ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ దేశ విభజన చేసిన తర్వాత కూడా ఈ దేశంలో కొనసాగుతుంది అంటే ఈ దేశం యొక్క గొప్ప ప్రజాస్వామ్యాన్ని చూసి దండం పెట్టాలనా, బాధపడాలనా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ దేశాన్ని ఎవరు విభజించారు? ఈ దేశం ఏ మతం ఆధారంగా విభజన చెందింది? ఏ మతం పెరగడం వల్ల విభజన చెందింది? ఈ దేశంలోకి ఈ మతాలు ఎందుకు వచ్చినాయి? భారతదేశానికి సంబంధించినటువంటి మతాలు కావవి. గోరిగాడు రాకముందు ఈ దేశంలో ఆ మతాలు లేవు. బ్రిటిషోడో, పోర్చుగీసోడో రాకముందు ఈ దేశంలో ఆ మతాలు లేవు. అంటే ఈ దేశంలోకి అనధికారికంగా వచ్చినటువంటివి, ఈ దేశానికి సంబంధం లేనటువంటివి, ఈ గడ్డకు ఈ మట్టికి సంబంధం లేనటువంటివి. వాళ్ళ కోసం ఇవాళ దేశం ఆలోచిస్తుంది. కానీ ఈ దేశంలో పుట్టిన, ఈ దేశంకి సంబంధించినటువంటి ఘనమైనటువంటి వారసత్వ సంపద ఉన్నటువంటి హైందవ జీవన విధానాన్ని మాత్రం మతం అనేటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ప్రజలారా ఆలోచించండి. హిందుత్వాన్ని, హిందువులని, హిందూ దేవాలయాలని గజనీగాడు, గోరీగాడు, ఔరంగజేబు గాడు ఈ దేశాన్ని సర్వనాశనం చేసేది ఆ వాటి తప్పిదాలన్నిటినీ మార్పు చేయాల్సినటువంటిది. మార్పు చేయకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషోడి పాలనే కొనసాగుతూ మొఘలాయలను గొప్పలుగా చిత్రీకరించేటువంటి దౌర్భాగ్యం ఎవరు చేశారనేటువంటి అంశం కూడా చర్చ జరగాల్సినటువంటి అంశమా కాదా? మొఘలాయలు అనేటువంటి వాడు ఈ దేశం వాడు కాదు. వాడు 50 ఏళ్ళు పరిపాలించినా, 100 ఏళ్ళు పరిపాలించినా, వాడు ఇక్కడ పరిపాలించినా, అక్కడ పరిపాలించినా వాడిది ఈ దేశం కాదు. వాడి సంస్కృతి ఈ దేశానికి సంబంధించినటువంటిది కాదు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినట్టుగా వాడు వెళ్ళిపోయిండు, వీడు వెళ్ళిపోయిండు, వాడికి సంబంధమే లేదు. వాడు ఈ దేశం మట్టిలో పుట్టినటువంటి వ్యక్తి కాదు. అవునా కాదా ప్రజలారా? మీకు సంబంధించినటువంటి అంశం, మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం ఇది. మనం చెప్పాలనా వద్దా? దేశం పైన చర్చ జరగాలి. మిగిలిన కాంగ్రెస్ ఏంటి, కాంగ్రెస్ అవుతుందా కాదా అనేటువంటిది అనవసరం. కానీ దేశ విభజన ఏ మతం వాళ్ళు కోరుకుంటే జరిగింది. మరి పోనీ దేశ విభజన జరిగేటప్పుడైనా అప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులు, అరే బంగ్లాదేశ్ గిటు దిక్కు కొంచెం, పాకిస్తాన్ గటు దిక్కు కొంచెం ఎందుకు ప్రశ్నించలేదు? అసలు దేశ విభజనే అక్కర్లేదని ఎందుకు చెప్పలేదు? అంబేద్కర్ మహాశయుడు చాలా స్పష్టంగా చెప్పిండు, దేశ విభజన అనవసరము. దేశ విభజన జరిగితే గనక ఖచ్చితంగా ముస్లింలందరూ కూడా భారతదేశంలో ఉండకూడదు, వెళ్ళిపోవాలని చెప్పినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు మాత్రమే. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, దేశ విభజన జరగొద్దని చెప్పినటువంటి వ్యక్తి. దేశ విభజన జరిగితే తిరిగి మళ్ళీ ఈ దేశంలో ముస్లింలు ఉంటే మళ్ళీ అది ఇంకో విభజనకు దారి తీస్తుందని చెప్పినటువంటి గొప్ప దార్శనికుడు అంబేద్కర్ గారు. మళ్ళీ వాళ్ళ అంబేద్కర్ను అవమానించినటువంటి వాళ్ళు ఎవరు మిత్రులారా? అంబేద్కర్ మాటను ఎవరు పెడచెవిన పెట్టిరు? అంబేద్కర్ మాట ఎందుకు వినలేదు? ఆ రోజు ఉన్నటువంటి పెద్ద మనుషులు, అంబేద్కర్ సాహిత్యం చదివినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయాలను స్పష్టంగా చెప్పొచ్చు. అంబేద్కర్ క్రిస్టియన్లోకి, ముస్లింలోకి మతం ఎందుకు మారలేనటువంటి అంశం కూడా చాలా స్పష్టం. ఈ విషయాలని మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.